ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు. కేవలం ఎంఐఎం స్థానాల్ని పెంచడానికే ఈ 150 డివిజన్లు పెంచడం అనేది, వార్డులు పెంచడం అనేది చేయడం జరిగిందనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఏదైతే జనాభా ప్రాతిపదికన మీరు అంటున్నారో 30 నుంచి 40 వేలు అని చెప్పి, సో వాటికి సంబంధించిన లిస్ట్ చెప్పండి. 30 నుంచి 40 వేలు మరి ఏదైతే లెక్కలు తీయాల్సి ఉందో, సో మీరు ఏదైతే వార్డులుగా మీరు పరిగణలోకి తీసుకుంటారో, సో 30 నుంచి 40 వేల వార్డులు ఏదైతే మీరు విభజించాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రధానంగా మీరు చేయాల్సిన విషయాలు ఏంటి, ఇప్పుడు వాటి గురించి అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక మ్యాప్ ఎట్లా మీరు దేని ద్వారా ఈ మ్యాప్ని పరిగణలోకి తీసుకున్నారనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఎట్లా మరి వీటన్నిటిని కూడా డిసైడ్ చేసిరు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. సో బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆ రోజు ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కూడా అదే 300 వార్డులకు పరిమితం చేసి ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు 3 కార్పొరేషన్ల విషయంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల దేనికి? సో ఇది కూడా ఎంఐఎం చేతికి కట్టబెట్టే పరిస్థితి. ఇంకో 3వ కార్పొరేషన్ ఏదైతే వాళ్ళు కొత్తగా పెడుతున్నాను అంటున్నారో, ఇప్పుడు దాన్ని మైనార్టీ వాళ్ళకు ఎంఐఎంకి కట్టబెట్టడానికే చూస్తున్నారు అనేది ప్రతిపక్షాల విమర్శలు ఉన్నాయి. మరి దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ పరిధిలో ఏమేమి ఏరియాలు వస్తున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా.